హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో పెట్టి. షార్ట్స్ అంటే వస్తున్నాయి కానీ వీడియో అయితే రాలేదన్నమాట. 23rd డేస్ అయితే అయ్యింది నేను వీడియో పెట్టి. అయితే ఇంట్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. అందుకని నేను వీడియో పెట్టలేకపోయాను. తర్వాత నిన్ననే వచ్చాము మేము. ఈ మధ్యకాలం కాశీ కూడా వెళ్ళొచ్చామండి. అవన్నీ తర్వాత వీడియోలో చెప్తాను నేను. అయితే ఇంటికి వచ్చేసరికి శ్రావ్య బర్త్డే అనమాట. ఈరోజు నవంబర్ 23rd. మార్నింగ్ డ్రెస్ వేసుకుని వాళ్ళైతే గుడికి వెళ్ళారు, మేము వెళ్ళలేదు. ఇంక సాయంత్రం కేక్ కటింగ్ అంటే ఇంటికైతే వెళ్ళామన్నమాట. మా వారు నేనుని. నవ్య సాయి అయితే లేరు, వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా మేము 6 మెంబర్సే ఉన్నాం. కానీ ఎప్పుడు 8 మెంబర్స్ మాకు లోటు అలా ఉంటుంది. ఎవరు లేకపోయినా యనమండుగురులో ఆ లోటు అయితే అలా ఉంటుందండి, ఫీల్ అవుతాం. కానీ అన్నీ ఇద్దరు లేరు ఒకరు లేరని మానేసుకోలేం కదా. ఇది మా శ్రావ్య బర్త్డే అనమాట. మా శ్రావ్య డ్రెస్ బాగుంది కదండి, చూడండి. కొన్ని పిక్స్ కూడా తీసుకుంటుంది ఇప్పుడు. అలాగా కేక్ గురించి మేము డిస్కస్ చేసుకుంటున్నాము. జస్ట్ నార్మల్ కేక్ తెచ్చుకున్నాము, కూలింగ్ కేక్ కాదు. తినలేకపోతున్నాం, వేస్ట్ అయిపోతుందని జస్ట్ చిన్న కేక్ తెచ్చుకొని జస్ట్ అలా స్టాండింగ్లోనే మేము కేక్ కట్ అయితే చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కరు తినిపించుకుంటున్నారు. ఫస్ట్ అయితే మా చెల్లికి పెట్టి తర్వాత నాకు పెట్టింది. అలా వన్ బై వన్ పీసెస్ అయితే చెప్తున్నారనమాట. కేక్లు అయితే తినేస్తున్నారు వీళ్ళు కామెడీ చేసుకుంటూ. మా లాస్ట్ చూసారా, వెస్ట్రన్ గర్ల్. మా చండి ఎప్పుడు తినేద్దామా అని చూస్తాడండి. అక్కడ కనిపిస్తున్నారు కదా మా చెల్లి, మా మరిది గారు, వాళ్ళ పిల్లలు ఇద్దరుని. మా పిల్లలు లేరండి, హాస్టల్లో ఉన్నారు. అదన్నమాట విషయం. అలా అయితే చిన్నగా జస్ట్ స్మాల్గా ఇంట్లో అయితే కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. అందరూ పెట్టేశాక నేను పెట్టాను లాస్ట్లో. అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అది అయిపోయాక నెక్స్ట్ అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు సాటర్డే వచ్చింది. సాటర్డే అన్నీ తినాం, కాకపోతే బటర్ నాన్స్ అవి ఇవి తిందాంలే అని చెప్పి వెజ్ తిందామని వెళ్ళాము. రావులపాలెం భాస్కర అండి ఇది. మాది రావులపాలెమేనండి. ఏదొచ్చినా మేము భాస్కరకి వెళ్ళిపోతాం అనమాట. చూసారా డ్రెస్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. తండ్రి కూతుర్లు ఇద్దరు పిక్స్ దిగుతున్నారు. ఇంకైతే లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. ఫుడ్ ఏం ఆర్డర్ ఇవ్వాలి అని ఆలోచించుకుంటున్నాను. ఎందుకంటే చికెన్ నాన్ వెజ్ అయితే ఒకటి టకటకా ఆర్డర్స్ ఇచ్చేస్తాం, కానీ వెజ్ అన్నప్పటికీ ఏం ఆర్డర్ ఇవ్వాలో ఏం తినాలో తెలీదు. కానీ వెజ్కే డబ్బులు ఎక్కువ అవుతాయి, నాన్ వెజ్కి మనీ తక్కువ అవుతుంది నాకు తెలిసి. భాస్కరాలో రేట్స్ అయితే బాగుంటాయండి. ఫైనల్లీ బటర్ నాన్స్ చెప్పేసి తర్వాత బిర్యానీస్ కూడా చెప్పాము, పన్నీర్ బిర్యానీ. కానీ చికెన్ బిర్యానీ తిన్నంత ఇది ఉండదు పన్నీర్ బిర్యానీ తింటే. వెళ్ళేటప్పుడు ఆ ఆనియన్స్ అన్నీ ఖాళీ చేసి వెళ్తాను నేనైతే. నేను ఆనియన్స్ బాగా తింటాను అనమాట. మీరందరూ కూడా మా శ్రావ్యకి విషెస్ చెప్పండి. మా లాస్ట్ మా వారు తినడానికి రెడీగా కూర్చుని ఉన్నారనమాట. కానీ తినేది నేనే తింటున్నాను, చూసారు. కర్రీస్లో కారం లేదని చెప్తున్నాము. అలా ఫుడ్ అయిపోయాక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అక్కడ. మేము కాదులేండి, శ్రావ్యకి మాత్రమే తీసాము. మా వారైతే తిడుతున్నారు, ఎక్కువ పిక్స్ తీసేసుకుంటారు, ఎప్పుడు పిక్స్ అంటూ ఉంటారని చెప్పేసి అంటున్నారనమాట వాళ్ళని. కానీ అంత లైటింగ్ సరిపోక బాగా రాలేదు పిక్స్. తర్వాత వేరే ప్లేస్ మార్చాం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.